ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా మరి పేరావత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. సమర్థుడు, అవగాహన ఉన్న వ్యక్తి, మంచివాడు, మన గురించి పోరాడే వ్యక్తి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలనేసి కోరుచున్నాను. అదేవిధంగా ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వారిని అందరూ కూడా బాగా స్పందించి కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మేము రాజశేఖర్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని మరి విద్యావంతులందరూ కూడా చెప్పడం చాలా ఆనందదాయకం. మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక పెద్ద పేరున్న నాణ్యమైన పరిశ్రమల్ని మరి రాష్ట్రంలోకి తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం చేసే విధంగా కసరత్తు జరుగుతుంది. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు చేయడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి 16,340 ఇవ్వడానికి జరుగుతుంది. అదేవిధంగా కాకుండా ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన 117 రద్దు చేయడం, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, మరి ప్రజలకి ఎంతో అవసరమైన అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయడం, పేద ప్రజలందరూ కూడా ఈరోజు చక్కగా కూటమి ప్రభుత్వాల్లో మేము భోజనం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా వృద్ధులు ప్రతి నెల 4,000 పెన్షన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు రావటం, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం అంటే అన్నీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము వాళ్ళకి మద్దతుగా ఎప్పుడు ఉంటామని చెప్పేసి మరి రాజశేఖర్ గారిని గెలిపిస్తామని చెప్పడం చాలా ఆనందకరమని ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించాలని మనసావాచ కోరుతున్నాను.